ఈరోజు ఉద్యోగాలు చేసేవారికి సమయం లేదు, చాలా పని. అసలు మోకరించడానికే సమయం సరిపోవడం లేదు కదా. లోకానుసారంగా పని చేయడానికి ఎంత ప్రయాసపడుతున్నావు, ప్రార్థన చేయడానికి సమయమే లేదు నీ జీవితంలో. ప్రార్థన చేయకపోతే దేవుని అందలి విశ్వాసము ఏ రీతిగా వస్తుంది? ప్రార్థన చేయకపోతే నీ సమస్యలను నువ్వు ఎలా జయిస్తావు? ప్రార్థన చేయకపోతే ఏ రీతిగా దేవుని యొక్క ప్రసన్నత నీ కుటుంబం పొందుకుంటుంది? ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో ఏ రీతిగా ధైర్యంగా ఉంటావు? ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో బాధ్యతలు ఎలా నెరవేరుస్తావు? ఏది నువ్వు చేయాలన్నా ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది సులువైన మార్గము దేవునిలో. ప్రార్థన చేసేవారు ఖచ్చితంగా ఆశీర్వాదాలకు పాత్రులు.